బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. ఆదిలాబాద్ సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ను పరామర్శించారు. మంచిర్యాల జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సిపిఐకి 14 మంది అభ్యర్థులు విజయం సాధించిన కాంగ్రెస్ అరాచకం సృష్టించిందని కేటీఆర్ ఆరోపించారు. జిల్లాకు చెందిన మంత్రి వివేక్, ఎంపీ వంశీ ఈ విజయాన్ని జీర్ణించుకోలేక మున్సిపల్ పాలకవర్గాన్ని దక్కించుకోవాలనే కుట్రతో అల్లర్లు సృష్టించారని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని నిలదీసిన బాల్కా సుమన్పై అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం దారుణమని కేటీఆర్ దుయ్యబట్టారు. బాల్కా కార్యాచరణపై బీఆర్ఎస్ ముఖ్యులతో కేటీఆర్ చర్చించారు. అయితే ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు బంద్ నిర్వహించాయి. జైల్లో ఉన్న బాల్కా సుమన్ ను ఇదివరకే మాజీ మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు పరామర్శించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు ద్వారా తెలుసుకుందాం. రాజు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదిలాబాద్ జిల్లా టూర్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొద్దిసేపటి క్రితమే జిల్లా జైల్లో రిమాండ్ లో ఉన్న బాల్కా సుమన్ తో పాటు బీఆర్ఎస్ నేతలను, బీఆర్ఎస్ సంబంధించిన మాజీ మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో కలిసి జైల్లో పరామర్శించి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరు పట్ల, కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల సమయంలో చేసిన అరాచకాల పట్ల తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో పూర్తిగా దుర్మార్గమైన పాలన, అరాచకమైన పాలన కొనసాగుతుందని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరగడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అరాచకాలు చేసినా కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి మనం తగిన విధంగా బుద్ధి చెప్పారని, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను బెదిరించడం, భయపెట్టడం, దాడులు చేయడం వంటి నీచమైన పనులు కాంగ్రెస్ పార్టీ చేసినప్పటికీ కూడా ప్రజలు మాత్రం బీఆర్ఎస్ పార్టీకి చాలా చోట్ల కూడా మెజారిటీ ఇవ్వడం జరిగిందని, అంతేకాకుండా ప్రజలు ఇచ్చిన తీర్పును సైతం అపహాస్యం చేసే విధంగా అనేక మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచకాలను, దుర్మార్గను రాష్ట్రం మొత్తం ప్రజలు గమనించారని, ముఖ్యంగా మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీకి 10 స్థానాలు, అలాగే బీఆర్ఎస్ పార్టీతో పొత్తులో ఉన్న సిపిఐ పార్టీకి 4 స్థానాలు, మొత్తం 14 స్థానాలు వస్తే మెజారిటీ వచ్చిన బీఆర్ఎస్ పార్టీకి అధికారం, చైర్మన్ పదవి లేకుండా కాంగ్రెస్ పార్టీ అరాచకాలు చేసిందని, కేవలం 7 స్థానాలు ఉన్నప్పటికీ కూడా 22 స్థానాలు గెలిచిన అప్రపచామికంగా మున్సిపాలిటీని దక్కించుకునేందుకు అధికారంతో కాంగ్రెస్ పార్టీ కక్కుర్తి పనులు చేసిందని, ఇదంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు, అలాగే స్థానిక మంత్రి వివేక్ దురాగాదాలు చేయడం జరిగింది. అధికార పార్టీ పూర్తిగా అరాచకంగా ప్రవర్తించిందని, ప్రజలు ఇచ్చిన తీర్పును సైతం అపహాస్యం చేసే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. కేవలం క్యాతనపల్లిని కాకుండా రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రాహీంపట్నం వంటి చోట్ల కూడా అనేకమైన అరాచకాలు కాంగ్రెస్ పార్టీ చేసిందని, అయితే క్యాతనపల్లిలో ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 14 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ లొంగకుండా నిలబెడితే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మహిళా కౌన్సిలర్ల మీద, అలాగే చాలా చోట్ల కూడా దురాఘాతాలు చేసిందని, ఇవన్నిటి కూడా కాంగ్రెస్ ప్రభుత్వ దురాఘాతాలను ఖచ్చితంగా తిప్పికొట్టామని సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్చరించడం జరిగింది. థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.